ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో జంతువులకు సంబంధించిన అద్భుతమైన వీడియోస్ను చూద్దాం. అవి గనక కెమెరాల్లో రికార్డ్ అవ్వకపోయి ఉండింటే బహుశా ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. నంబర్ 1, తేనెటీగల దాడి. అమెరికాలో ఒక ఇంట్లో చాలా తేనెటీగలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు చెప్పారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఒక ఆఫీసర్ అక్కడికి వచ్చారు. పాపం ఆ ఆఫీసర్కి తేనెటీగలను ఎదుర్కోవడానికి ఎలాంటి రక్షణ పరికరాలు లేవు. కారు దిగగానే తేనెటీగలన్నీ అతన్ని చుట్టుముట్టి దాడి చేయడం మొదలుపెట్టాయి. వాటి కుట్లకు తట్టుకోలేక అతను రోడ్డుపై పడిపోయి మళ్ళీ లేచి తన కారు వైపు పరుగులు తీశాడు. కానీ కారులో ఉన్న అతని పార్ట్నర్ డోర్ తీయలేదు. అదృష్టవశాత్తు ఈ సంఘటన అంతా టీవీలో చూస్తున్న ఒక తేనెటీగలను పెంచే అతను అక్కడే దగ్గరలో ఉన్నాడు. ఇక అతను అదృష్టవశాత్తు వెంటనే అక్కడికి వచ్చి తేనెటీగల గూడును కనిపెట్టి వాటిని నియంత్రించడానికి మందులు జల్లాడు. తీవ్ర గాయాల పాలైన ఆ ఆఫీసర్ని ఆసుపత్రికి తరలించి అతని ప్రాణాలు కాపాడారు. నంబర్ 2, స్పెయిన్కు చెందిన ఫ్రాంక్ హ్యూస్టా అనే వ్యక్తికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం. మనలాగానే వాటిని దగ్గరగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. దీంతో అతను బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల అడవిలో కొన్ని జింకలను చూసి కెమెరా పెట్టి వాటికి చాలా దగ్గరగా వెళ్ళాడు. అతను వస్తున్నాడని చూసి 3 చిన్న జింకలు అక్కడి నుంచి పారిపోయాయి. కానీ పెద్ద కొమ్ములున్న ఒక మగ జింక మాత్రం ముందుకు వచ్చి ఫ్రాంక్ ని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఫ్రాంక్ కింద పడిపోయాడు. అయినా ఆ జింక ఆగకుండా తన కొమ్ములతో అతన్ని తీవ్రంగా పొడవసాగింది. కొమ్ములు వదిలేస్తే అది మరింత వేగంగా దాడి చేస్తుందని గ్రహించిన ఫ్రాంక్ వాటిని గట్టిగా పట్టుకుని దాడిని తగ్గించుకున్నాడు. 4 నిమిషాల పోరాటం తర్వాత ఆ జింక అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. శరీరం నిండా గాయాలతో చిరిగిన బట్టలతో అక్కడి నుంచి తప్పించుకున్న ఫ్రాంక్ సహాయం కోసం ఫోన్ చేశాడు. జింకకు పారిపోవడానికి దారి ఇవ్వకుండా తాను చాలా దగ్గరగా వెళ్ళడం వల్లే అది తనపై దాడి చేస్తుందని ఫ్రాంక్ చెప్పాడు. అయితే మీరేమంటారు? నంబర్ 3, అడవి పంది. చైనాలోని బీజింగ్లో ఉన్న ఒక కాఫీ షాప్లో ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది. అకస్మాత్తుగా ఒక అడవి పంది వేగంగా షాప్లోకి వచ్చేసింది. కౌంటర్ చివరి వరకు వెళ్ళి అక్కడే కౌంటర్లోకి దూకింది. దీన్ని చూసిన ఆ అమ్మాయి భయపడి కౌంటర్ పైకి ఎక్కి అవతలి వైపు దూకింది. వెంటనే పంది కూడా పైకి ఎక్కేసి అవతలి వైపు దూకేసింది. కానీ అది తిరిగి ఆమెను దాడి చేయకుండా వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోయింది. షాప్లోకి వచ్చిన ఆ పంది భయపడడం వల్లే కొంచెం కంగారు పడిందే తప్ప ఆమెను దాడి చేయాలని దానికి ఉద్దేశం లేదు. ఇక అధికారులు ఆ పందిని జాగ్రత్తగా తీసుకువెళ్లి అడవిలో వదిలేశారు. నంబర్ 4, దక్షిణాఫ్రికాలోని కేప్ పాయింట్కి ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అలా 2016లో ఒక సాయంత్రం ఒక రెస్టారెంట్లో టూరిస్టులు ఎక్కువగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా కొన్ని కోతులు అక్కడికి వచ్చేసాయి. ఆ టూరిస్టులు భోజనం చేయటం చూసి ఈ కోతులు వెంటనే ఆహారం కోసం ప్రయత్నించాయి. అక్కడ ఉన్న వాళ్ళని చూసి భయపడకుండా టేబుల్ నుంచి టేబుల్కి దూకుతూ ప్రజల నుంచి బలవంతంగా ఆహారాన్ని లాక్కొని అవి తిన్నాయి. కొన్ని టేబుల్స్ అయితే విరిగిపోయాయి. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయని అక్కడ చెప్తున్నారు. ఇక అధికారులు వచ్చి ఆ కోతులను అక్కడి నుంచి తరిమివేశారు. 2012లో వైలెట్ అనే మహిళ ఆమె భర్త నమీబియాలోని ఒక వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్లారు. ఇక్కడ టూరిస్టులు అడవి జంతువులకు దగ్గరగా వెళ్లి ఫోటోలు తీసుకోవచ్చు. మనుషులకు అలవాటు పడ్డ ఈ జంతువులు వారిని ఏమీ చేయవు అని అక్కడ వారు నమ్మేవారు. దీన్ని నమ్మిన వైలెట్ ఒక చిరుతపులికి చాలా దగ్గరగా వెళ్లి ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించింది. కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత అనుకోకుండా ఒక చిరుతపులి ఆమె మెడను బలంగా పట్టుకుంది. ఆమె భర్త అక్కడే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. శాంచురీ అధికారులు వేగంగా స్పందించి చిరుతపులిని అక్కడి నుంచి పంపించేశారు. అయినప్పటికీ ఆమె మెడపై చాలా తీవ్రమైన గాయం అయింది. ఇక ఎమర్జెన్సీగా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆమె ప్రాణాలని కాపాడారు. ఒక సెలూన్ షాప్ తలుపులను పగలగొట్టి లోపలికి దూరిన ఒక జింకను చూడండి. అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ పాడు చేసేసి తిరిగి మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది. రాత్రి ఇంట్లోకి వచ్చిన ఒక ఎలుగు బంటితో ఈ వ్యక్తి పోరాడి దాన్ని ఎలా బయటకు తరిమేస్తున్నాడో చూడండి. ఈ చిన్న పిల్లాడు జిరాఫీకి ఆహారం ఇస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ ఆహారాన్ని అది తినబోయి పైకి తీసుకుంది. ఇక ఆ పిల్లాడు కూడా చూడండి గాల్లోకి ఎలా వెళ్ళిపోతున్నాడో.
జూకి వచ్చిన ఈ చిన్న పిల్లవాడిని ఒక మగపులి గమనిస్తూ ఉంది. ఆ పిల్లాడు ఈ వైపు తిరిగిన కొన్ని క్షణాల్లోనే అది పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. మధ్యలో ఆ అద్దాల కూడా లేకపోయింటే ఏమై ఉండేదో మీరే ఊహించుకోండి. 2024లో ఇంగ్లాండ్కు చెందిన రోలాండ్ సెరింగ్ అనే వ్యక్తి తన భార్యతో ఆఫ్రికాలోని జాంబెసీ నదికి ట్రిప్కి వెళ్ళాడు. 63 ఏళ్ల అతను నదిలో పడవలో వెళ్తుండగా అకస్మాత్తుగా నీటిలో నుంచి వచ్చిన ఒక హిప్పో అతని పడవను తిరిగేసి అతన్ని నీటిలోకి తోసింది. ఏం జరుగుతుందో అతను అర్థం చేసుకునే లోపే అది మళ్ళీ అతన్ని కొరికి నీటిలోకి లాక్కెళ్ళింది. అయినా అతను పూర్తి బలాన్ని ఉపయోగించి దానితో పోరాడి దాని నోటి నుంచి అతను విడిపించుకుని నీటిపైకి వచ్చాడు. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించి అతని ప్రాణాలు కాపాడారు. జిరాఫీలు పొడవుగా ఉన్న సాధారణంగా చాలా శాంతంగా ఉండే జంతువులు. కానీ అదృష్టం బాగోలేకపోతే అవి కూడా ప్రమాదకరంగా మారవచ్చు. అలాగా 2018లో బ్రిటిష్ పరిశోధకురాలు కేటీ విలియమ్స్ రీసెర్చ్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ కొన్ని జిరాఫీలను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ గుంపులోని ఒక జిరాఫీ కోపంతో ఆమె వైపు వచ్చింది. ఆమె అక్కడి నుంచి వెళ్లే లోపే అది ఆమెను బలంగా తొక్కింది. జిరాఫీల కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఈ కాళ్లతో అవి సింహాలను కూడా చంపగలవు. అలాంటప్పుడు ఆమె పరిస్థితిని ఊహించుకోండి. తొక్కివేయబడి కింద పడిపోయిన ఆమెను ఆ జిరాఫీ చాలా సార్లు బలంగా తొక్కింది. ఆమె శరీరంలోని ఎముకలన్నీ పగిలిపోయాయి మరియు తీవ్రమైన గాయాలు అయ్యాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలల టైమే పట్టింది. సఫారీకి వెళ్లిన ఈ గ్రూప్ జిబ్రాలను చూడగానే వాటి మధ్యలో తమ కారును ఆపారు. వారు కారు అద్దాలను దించి జిబ్రాలను చూసి ఆనందిస్తూ ఉన్నారు. ఒక జిబ్రా కారులోకి తలపెట్టింది. మొదట్లో వారి తలను వాసన చూసి వారిని గమనిస్తున్న ఆ జిబ్రా అకస్మాత్తుగా వారి భుజాన్ని బలంగా కొరికింది. కాటు బలంగా పడినప్పటికీ వారు నొప్పిని బయట పెట్టకుండా నవ్వుతూనే ఉన్నారు. అది కొరికినప్పుడు వారు భయపడటంతో జిబ్రా కూడా భయపడి కారు నుంచి దూరంగా పారిపోయింది. ఓ వయసు పైబడిన వ్యక్తి తన కారులో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆయన కారు రాగానే తన మనవరాలు గేటు తెరిచింది. సరిగ్గా అదే సమయంలో గేటు బయట తెల్ల కారులో వచ్చిన ఇద్దరు ఆయన్ను కారులో నుంచి బయటకు రప్పించి డబ్బులు ఇవ్వమని బెదిరించారు. ఇది చూసి భయపడిన ఆ అమ్మాయి వెంటనే గేటు మూసేసింది. కానీ ఇంట్లో ఉన్న 2 డాబర్మాన్ కుక్కలు పరిస్థితిని అర్థం చేసుకుని దొంగలపై దాడి చేయడం మొదలుపెట్టాయి. వాటిని తట్టుకోలేక ఆ దొంగలు పారిపోయారు. పెద్దాయన సురక్షితంగా ఇంటి లోపలికి చేరుకున్నారు. గోడ దూకిన దొంగ దొరికిందంతా త్వరగా తీసేసుకుని పారిపోవాలని అనుకున్నాడు. కానీ అతను దూకిన తర్వాతి క్షణమే 2 కుక్కలు అతన్ని చుట్టుముట్టాయి. వాటిలో ఒకటి అతనిపై దాడి చేయటం మొదలుపెట్టింది. మొదట కదలకుండా ఉంటే కుక్కలు కరవవని అతను అనుకున్నాడు. కానీ అవి పదే పదే కొరకడంతో వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతను కింద పడినా కూడా ఆ కుక్క వదలకుండా దాడి చేస్తూనే ఉంది. బయట ఉన్న అతని ఫ్రెండ్ ఆ దొంగను కాపాడడానికి ఒక బకెట్ నీటిని లోపలికి విసిరాడు. కానీ ఆ కుక్కలు దాన్ని కూడా పట్టించుకోకుండా అతని పైన దాడి చేస్తూనే ఉన్నాయి. అతను గోడ ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు కూడా వెనక నుంచి కూడా గట్టిగా కరిచేశాయి. ఇక బుద్ధి ఉంటే అతను ఇంక ఎప్పుడు దొంగతనం చేయడు. మధ్యాహ్నం టైంలో ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న ఈ వ్యక్తి దొంగతనం చేయాలని లోపలికి వెళ్ళాడు. స్టోర్ రూమ్ కిటికీ ద్వారా లోపలికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. ఊహించిన విధంగా ఇంట్లో ఉన్న ఒక కుక్క పరుగున వచ్చి అతన్ని కరిచేసింది. అది ఒక పెద్ద బలమైన కుక్క. పైగా దానికి కరుణ అంటే ఏంటో తెలియదు అన్నట్టు ఉంది. అతనిపై చాలా తీవ్రంగా దాడి చేసి నేలపై పడేసి దొరలబెట్టింది. అతను ఆ ఒక్క కుక్కను ఎదుర్కొంటూ ఉండగా మరో 2 కుక్కలు అక్కడికి వచ్చాయి. అయితే అవి అతన్ని కరవడానికి ప్రయత్నించడం లేదు. పరిస్థితి చాలా దారుణంగా మారుతున్న సమయంలో ఇంటి యజమాని అక్కడికి వచ్చారు. దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్న అతన్ని చూసి వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశాడు. నిజంగా ఆ 2 కుక్కలు కూడా అతన్ని కరిచింటే అతని ప్రాణాలు అక్కడే పోయేదేమో. ఇండియాలోని ఒక ప్రాంతంలో రాత్రిపూట ఇంట్లో అందరూ నిద్రపోయాక దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. గోడపైకి ఎక్కి గేటు వైపు నడవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే ఇంట్లో ఉన్న ఒక కుక్క ఏదో జరిగిందని అర్థం చేసుకుని మొరగడం మొదలుపెట్టింది. మొత్తం ఊరంతా వినపడేలా అది మొరగడం చూసి ప్లాన్ ను మార్చుకుని వచ్చిన దారిలోనే ఆ దొంగ తిరిగి వెళ్లిపోయాడు. రాత్రి కుక్క ఎందుకు మొరిగింది అని ఇంట్లో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. ఒక నగల దుకాణంలో కాపలా కుక్కగా పెట్టుకోవడానికి ఈ కుక్కకు
కుక్కకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ కుక్కను ఇక్కడ కౌంటర్లో పెట్టి నగలు దొంగలించడానికి వచ్చినట్టు ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. యజమాని ఆదేశాలు ఇవ్వగానే ఆ కుక్క చూడండి లోపలికి వచ్చిన ఆ వ్యక్తిపై ఎలా దాడి చేస్తూ ఉందో. ఇది కేవలం శిక్షణ కాబట్టి దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తి అది కరిచినా ఏమీ కాకుండా ఉండేందుకు సరైన పరికరాలను ధరించే కనిపించుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ జంతువులకు సంబంధించిన కొన్ని అద్భుతమైన వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.